స్థానిక ఎన్నికల్లో గతంలో ఎన్నికైన వాళ్ళందరూ పార్టీలు మారే ఆలోచనలు అయితే ఉన్నారు. అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అయితే దీనికి కొన్ని చట్టాలు అడ్డొస్తున్నాయి కాబట్టి ఈ మాత్రం ఆగారు. ఎందుకంటే మన ఏపీ మున్సిపల్ చట్టం ఉంది, బ్రహ్మనాయుడు గారు. ఉమ్, ఆ చట్టంలో ఏంటంటే సెక్షన్ 23A ఉందన్నమాట. 23 ఏంటంటే డిస్క్వాలిఫికేషన్. ఎవరన్నా సరే పార్టీకి రాజీనామా చేస్తే, ఎన్నికైనటువంటి కౌన్సిలర్ గాని మేయర్ గాని పార్టీకి రాజీనామా చేస్తే వెంటనే అతను డిస్క్వాలిఫై అయిపోతాడు. లేకపోతే పార్టీ ఇచ్చిన ఆదేశాలకి విరుద్ధంగా ఏదైనా ఓటు చేసినా డిస్క్వాలిఫై అయిపోతాడు. అయితే దీనిలో సెక్షన్ 23B ఉంది. ఒక గ్రూప్ నాట్ లెస్ దాన్ 1/3 ఆఫ్ ది మెంబర్స్, 1/3 ఆఫ్ మెంబర్స్ తక్కువ కాకుండా ఒక గ్రూప్ గా వచ్చి బయటకు వచ్చేసి ఆ పార్టీకి రాజీనామా చేస్తే వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ పడదు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయరు. లేకపోతే ఇంకోటి ఉంది సెక్షన్ 23C. 2/3 కన్నా, ఇందాక చెప్పింది 1/3 తక్కువ కాకుండా వస్తే యూ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సపరేట్ గ్రూప్. మీరు సపరేట్ గ్రూప్ గా ట్రీట్ చేస్తారు, ఉండొచ్చు. 2/3 కన్నా ఎక్కువ వస్తే వాళ్ళు వెళ్ళి వేరే పార్టీతో మెర్జ్ అవ్వచ్చు. ఓకే. అలా చేసినప్పుడు కూడా డిస్క్వాలిఫై అవ్వరు. అంటే అంటే ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళలో 50%. ఆ 2/3 పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు, ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు 2/3 మెంబర్. అంటే ఇప్పుడు 50 మంది ఉన్నారు అనుకోండి, జనరల్ కార్పొరేషన్ అని 50 ఉంటాయి. 2/3 అంటే 34 మంది. ఓకే. 34 మంది కనుక గుత్తంగా వచ్చేస్తే వాళ్ళు వాళ్ళు నచ్చిన పార్టీలో మెర్జ్ అయిపోవచ్చు. అప్పుడు డిస్క్వాలిఫై అవ్వరు. సో ఇది డిస్క్వాలిఫికేషన్ మీద కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అలాగే మేయర్ ని ఎన్నుకోవాలి అంటే, ఒకసారి మేయర్ ఎన్నిక అయిపోయినాక, ఒక మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నుకున్నాక, చైర్మన్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నుకున్నాక 4 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టాలి లేదు. చట్టం ఏం చెప్తుందంటే, నో నోటీస్ ఆఫ్ మోషన్ అండర్ దిస్ సెక్షన్ షల్ బి మేడ్ విత్ ఇన్ 4 years ఆఫ్ ది డే ఆఫ్ అజంప్షన్ ఆఫ్ ఆఫీస్ బై ది పర్సన్ అగెన్స్ట్ హూమ్ ద మోషన్ ఈస్ సాట్. ఎవరి మీద అయితే అవిశ్వాస తీర్మానం పెడుతున్నావో ఆ యొక్క వ్యక్తి 4 ఏళ్లు పూర్తయ్యేంత వరకు నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టాకి లేదు అని చట్టం ఉంది. ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని మార్చి 2029లో అయింది. కొన్ని అయితే బహుశా నెల్లూరు అనుకుంటా, అది నవంబర్ లోనే ఎప్పుడు అయ్యింది. మెజారిటీ అన్ని ఏప్రిల్ మే 2021లో అయినాయి. అంటే 4 ఏళ్ళు పూర్తి అవ్వాలి మేయర్ డిప్యూటీ మేయర్ మారాలంటే. అంటే ఏంటి 2025 వరకు వెయిట్ చేయాలి. సో మేయర్ డిప్యూటీ మేయర్ మారాలంటే. అందుకని ఈ రోజు మనం ఎక్కడ చూడలేదు ఎవరిని అటువంటి మేయర్ మారిపోతుంది.